రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రభుత్వ పాఠశాలలు లేవన్నారు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వీరయ్య సందర్శించారు. పాఠశాలలోనే తరగతి గదులు, వంటగది, మూత్రశాలలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాలల్లోని వసతులు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల అవసరాలు గుర్తించడం లేదని ఆరోపించారు. తరగతి గదుల్లో విరిగిన బెంచీలు, పగిలిన గోడలు, శుభ్రం చేయని టాయిలెట్స్తో పాటు కనీసం తాగడానికి సురక్షిత మంచినీరు కూడా అందించడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. ఈరోజు గోదావరిఖండ్లో గవర్నమెంట్ స్కూల్కి వస్తే ఇక్కడ ప్రభుత్వం చెప్పే మాటలకు ఇక్కడ ఆచరణలో కనపడేదానికి పొంతం లేదు. క్లాస్ రూమ్స్లలో వర్షం వస్తే కారుతున్నాయి, కిటికీలకు తలుపులు లేవు, కోతులు జొరబడుతున్నాయి క్లాస్ రూమ్లో కని పిల్లలు చెప్తున్నారు. మంచినీళ్లు లేవు, ఎవరింట్లోకి వెళ్ళి వాళ్ళు బాటిల్స్లో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఇక్కడ మధ్యాహ్న భోజనం ఉంది, ఈ మధ్యాహ్న భోజనానికి కనీసం వండడానికి కిచెన్ లేదు. వండుతున్న రూమ్లోకి పోయి చూస్తే సిమెంటు బస్తాలు ఉన్నాయి, ఒకవైపు సిమెంటు బస్తాలు, ఇంకొక వైపు పైపులు. ఆ చెత్త మధ్య వీళ్ళు కూరగాయలు తరగాలి. ఆ పక్కన వాటర్ ప్లాంట్ ఉన్నదని చెప్పుకుంటున్నారు. వాటర్ ప్లాంట్ ఉన్న రూమ్లోకి పోతే అది ఏ రోజు పనిచేయలేదని స్పష్టంగా కనపడతా ఉంది. రూమ్ అంతా పాములు, తేళ్లు వచ్చేటువంటి పద్ధతుల్లో, ఎలకలు వచ్చే పద్ధతుల్లో ఉన్నది. ఇప్పుడు రూమ్స్లో తీసుకుంటే కనీసం స్కూల్ రికార్డ్స్ పెట్టుకోవడానికి, భద్రపరచుకోవడానికి అవసరమైన బీరువా లేదు, తలుపులు లేవు. అందులోకెళ్ళి ఎలకలు పోతుంటాయి, పందికొక్కులు పోతుంటాయి. ఏ రికార్డుకు భద్రత ఉండేటువంటి అవకాశం లేదు. ట్యూబ్లైట్లు వేళ్లాడుతూ